నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. 2023వ సంవత్సరం నెమ్మదిగా జ్ఞాపకాల దొంతరలోకి జారిపోతోంది. కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలతో తరలి వస్తున్న సమయం ఇది. కొత్త ఏడాదికి ఎన్నెన్నో ఆశలతో స్వాగతం పలికేందుకు ప్రజానికం, ముఖ్యంగా యువత సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం రాత్రంతా విందులు వినోదాలతో మోతెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే మన ఆనందం మరొకరికి విషాదం కాకూడదు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, పోలీసుల ఆంక్షల వెనుక ఆంతర్యం ఏంటి అన్న విషయాన్ని వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. వారి ఇరువురు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో దేవభక్తుని కృష్ణకుమారి గారు, ప్రముఖ సామాజికవేత్త, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే అండి. విచ్చలవిడి విక్రయం, విచ్చలవిడి వినియోగం, అలాగే విచ్చలవిడితనం, తర్వాత వెరసి, మూడు విచ్చలవిడి అవటం వల్ల రాబోయే పరిణామాలు అనేవి గత కొన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలతో వాటిని వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి వినియోగం కావచ్చు, విక్రయం కావచ్చు, దాని తర్వాత చోటు చేసుకునేటువంటి విచ్చలవిడితనం కావచ్చు, ఏంటి దీని పరిణామాన్ని మొత్తాన్ని ఎలా చూడాలంటారు? ఒక వెర్రితలలో వేస్తున్నటువంటి పరిణామం మనకి క్రమంగా కనిపిస్తూ ఉంది. అది సంవత్సరానికి పెరుగుతూ ఉంది అనేటువంటిది మనకి స్పష్టం. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవికమైనటువంటి సమస్యల గురించి పట్టించుకున్నటువంటివి, అవి సామాజిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి, చివరికి తమ కెరీర్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా అంత సీరియస్ గా తీసుకోకుండా నూతన సంవత్సరం పేరుతోటి విచ్చలవిడితనం అనేటువంటిది ఒకవైపు మనకి కనిపిస్తాం. దీనికి కేవలం అటువంటి విచ్చలవిడితనానికి పాల్పడుతున్నటువంటి యువతీ యువకులనే మనం వాళ్ళనే బ్లేమ్ చేయటం అనేటువంటిది కూడా సరైనది కాదు. ఎందుకంటే మన విద్యా వ్యవస్థ, ఆ విద్యా వ్యవస్థలో మనం బోధించేటువంటి విద్య, లేదా సమాజం చుట్టూతా ఉన్నటువంటి సమాజం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రభావితం చేస్తున్నది అనేటువంటి స్పష్టం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు సమాజానికి ప్రతిబింబంగానే యువతీ యువకుల్లో విచ్చలవిడితనం అనేటువంటిది కూడా పెరుగుతా ఉంది, బాధ్యత రాహిత్యం అనేటువంటిది కూడా పెరుగుతా ఉంది అనేది గమనించాలి. అందువల్ల మనం సంవత్సరానికి ఒకసారి ఒక తద్దినం లాగా ఇలాంటి వాటి గురించి చెప్పుకోవడం, లేకపోతే కొన్ని సుభాషితాలని పలికినంత మాత్రాన ఇటువంటి ధోరణులు తగ్గవు అనేటువంటిది కూడా మనకి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల కార్పొరేట్ కల్చర్ అనేటువంటిది ఇప్పటికే హైదరాబాద్ లో ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకా అది ఉన్నత స్థాయికి వెళ్తా ఉంది. కార్పొరేట్ కల్చర్ ముందుకు తెచ్చేటువంటి అంశాలు ఏమిటంటే మద్యము, పబ్బులు, లేదా ఈ పబ్బులు మద్యంతో పాటు డ్రగ్స్ అనేటువంటివి ప్రధానమైనటువంటి సమస్యగా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్నది. ఇది ఒక హైదరాబాద్ కే పరిమితం కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో అలాంటి దురలవాట్లకు లోనైనటువంటి వాళ్ళు జిల్లాలకి లేదా ఇతర పట్టణాలకు కూడా వాటిని వ్యాపింపజేస్తారు. ఎందుకంటే ఒక దగ్గర చూసాం మనం, కరోనా వైరస్ ఎట్లా ఉంటుందంటే ఒక దగ్గర ప్రారంభమైన తర్వాత దాంతోనే ఉండదు, మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంటుంది. అందువల్ల ఇది ఒక క్షీణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి ఈ అలవాట్లన్నీ కూడా మొత్తం అంటే ఆంక్షలు విధిస్తే సరిపోతుందా అనేటువంటి ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కోటేశ్వరరావు గారు. ఆంక్షలు విధించినా లేకపోతే మొత్తం నిషేధాలు పెట్టినా గానీ అది వాటిని ఉల్లంఘించడానికి అవసరమైనటువంటి మార్గాలను ఎంచుకోవడం అనేటువంటిది కొత్త దారులు తొక్కుతున్నారనేటువంటిది మనకు తెలిసిందే. మనం నిన్న ఇవాళ పత్రికల్లో లేదా ఛానల్స్ లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో కొన్ని కఠినమైనటువంటి ఆంక్షలు నిజంగా అమలు జరుపుతారా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే మానసికంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేటువంటి ఒక వాతావరణం వచ్చినటువంటి నేపథ్యంలో నగరం వెలుపలకి లేదా నగరం సుదూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా క్యాంపులు వేస్తున్నారు అనేటువంటిది కూడా మనకి తెలుస్తుంది. అంటే ఏమిటి దాని అర్థం ఏంటి? ఎక్కడైతే ఒత్తిడి లేకపోతే అణచివేత అనేటువంటిది ఉంటుందో దాన్ని తప్పించుకునేటువంటి మార్గాలు కూడా కనుక్కునేటువంటి స్థితిలో మన సమాజం, మన యూత్ కూడా ఉన్నది. అందువల్ల ఇటువంటి వాటి పట్ల రోళ్ల కర్ర నిబంధనల మాదిరి లేదా ఈ విధమైనటువంటి
అది కనుక చేసేట్లయితే అది వెర్రితరలు వేసేటువంటి ప్రమాదం. ఉదాహరణకి ఇప్పుడు సిటీలో ఆంక్షలు, ఇది పబ్బుల మీద ఆంక్షలు, లేకపోతే ఫ్లైఓవర్ల మీద ఆంక్షలు, కొన్ని రోడ్లు మూసివేత, ఇటువంటివన్నీ కూడా పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ అవుట్ సైడ్ నగరానికి వెలుపల 56 కిలోమీటర్ల లోపల ఫామ్ హౌస్లు, లేకపోతే విల్లాలు, ఇటువంటి వాటిల్లో విచ్చలవిడిగా తాగి రోడ్ల మీదకి వస్తే జరిపేటువంటి ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే శాంతి భద్రతల సమస్య కానీ తలెత్తితే ప్రభుత్వం ఏం చేయగలదు, పోలీసు యంత్రాంగం ఏం చేయగలదు అనేటువంటిది పెద్ద సమస్య. అందువల్ల ఇది ఒక సామాజిక పరమైనటువంటి సమస్యగానే నేను పరిగణిస్తాను. దీని మీద ఆంక్షలు పెట్టడం అనేటువంటిది మరింతగా తీవ్రం కావడానికి కూడా దోహదం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దాని అర్థం అసలు ఆంక్షలు ఏవి పెట్టొద్దు, విచ్చలవిడిగా వదిలేయమని కాదు. ఇది ఒక రోజు ఆంక్షలతోనే పోయేటువంటిది కాదు. ఇప్పుడు సంవత్సరానికి ఒక రోజు పబ్బుల మీద, హైదరాబాద్ లో గబ్బులు నింపేటువంటి పబ్బుల మీద ఆంక్షలు పెడితే మిగిలినటువంటి రోజుల్లో ఏమిటి అనేటువంటి సమస్య కదా. అందువల్ల నూతన ప్రభుత్వం అయినా గానీ ఈ పబ్బు సంస్కృతిని, లేకపోతే ఈ విధమైనటువంటి విచ్చలవిడితనాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా మొత్తం చూడాలనేటువంటిది నా అభిప్రాయం. ఎస్, రైట్. ఇక ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కువగా నూతన సంవత్సర వేడుకల్లో సమయంలో జరిగేటువంటి యాక్సిడెంట్లు కావచ్చు, విషాద ఘటనలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని పరిణామాలకి ఎక్కువగా అంటే సంతోషపడేది యువతే, బలయ్యేది యువతే, ఎదుటి వాళ్ళని బలి చేసేది కూడా యువతే అనేటువంటి ఒక నానుడి గత కొన్ని నూతన సంవత్సర వేడుకల్లో జరిగినటువంటి విషాద కార్యక్రమాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. సో ఏంటి పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి? ఇన్ని కఠినతరమైనటువంటి అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఆంక్షలన్నీ కూడా ఇప్పుడు మేము పెడుతున్నాం అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా అవన్నీ యువతని కట్టడి చేయగలవా అనేటువంటి ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. ఎలా చూడాలంటారు దీన్ని? అవునండి, ఇది నిజంగా ఒక సమస్యగానే దారి తీస్తా ఉంది. అయితే మనము ఇంకొక వైపు చూసినట్టయితే మొత్తం సంవత్సరంలో ఏడాదిలో అత్యధికంగా లిక్కర్ సేల్స్ జరిగేది కూడా ఈ రోజే. అత్యధికంగా మిగతా ఇవన్నీ కూడా లగ్జరీ సంబంధించిన అన్ని కూడా ఈ రోజు ఎక్కువ సేల్స్ అవుతాయి. అట్లాగే ఇంకొక పండుగ కూడా ఉంది, వ్యాలంటైన్స్ డే అనేది కూడా ఒకటి ఉంది. ఈ రెండు పండుగలు సామాన్యంగా ఇక్కడ ఈ కల్చర్ నుంచి వచ్చినటువంటి పండుగలు కావు, భారతీయ సంస్కృతి నుంచి వచ్చినటువంటి పండుగలు కావు. అందుకే దీంట్లో విచ్చలవిడితనం ఉంటుంది. పండుగ అంటే మన దగ్గర కూడా సంక్రాంతి, దసరా ఇలాంటి పండుగలు ఉన్నాయి కదా. లేకపోతే కుంభమేళా జరుగుతుందండి. కుంభమేళా కూడా అత్యధికంగా జనం ఒక దగ్గరికి వచ్చేటువంటి ప్రపంచ వింత అది. కొన్ని కోట్ల మంది అక్కడికి వస్తారు, కానీ ఇలాంటి యాక్సిడెంట్స్ ఏం జరగవు, ఏ ఇబ్బందులు లేవు. కనుక ఏదైనా కానీ కొన్ని సాంస్కృతిక బంధాలు కానీ, లేకపోతే కుటుంబ నిబంధనలు కానీ, ఇలాంటి హద్దుల్లో ఉన్న సమాజంలో ఈ విచ్చలవిడితనము ఉండదు ఎప్పుడు కూడా. కనుక మన దేశంలో తెలియకుండానే మన మధ్యకి వచ్చేసాయి ఈ 2-3 పండుగలు. ఇవి మన కల్చర్ కు విరుద్ధమైనటువంటి పండుగలు. యువత వీటి చాలా క్రేజీగా ఉన్నారు. ఈ పండుగల్లో ప్రత్యేకంగా చూసేది ఏరులై పారేటువంటి మద్యము, ఇలాంటి విచ్చలవిడితనము, లేకపోతే మార్కెట్ ఫోర్సెస్ నడిపేటువంటి పండుగ ఇది. ఈ రోజు ఈ పండుగ మన కల్చర్ ఇచ్చినటువంటి పండుగ కాదు, ఇది మార్కెట్ ఫోర్సెస్ మన మీద రుద్దుతున్నాయి. వ్యాలంటైన్స్ డే అంటే మీరు అత్యధికంగా సేల్స్, గ్రీటింగ్ కార్డ్స్ అవుతుంటాయి, లేకపోతే కానుకలు, లేకపోతే మీ ఇంకా ఘోరం ఏంటంటే హోటల్స్ కూడా రూమ్స్ ఆఫర్ చేస్తాయండి యువతకు. పెళ్లి కాని అబ్బాయిలకు రండి, ప్రేమించుకోండి, మీ కొరకు మీ ప్రైవసీ ఉంటుంది. లాస్ట్ చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ కూడా ఆఫర్ చేస్తుంది, రండి యువకులంతా కూడా, యువకులు, పెళ్లి కాని యువకులు, మీరు ఎంజాయ్ చేయండి, మీకు ప్రత్యేకమైన ప్రైవసీ ఉంటుంది. అలా లక్షల రూపాయలు దండుకునేటువంటి వ్యాపారం. నేను అదొక్కదాన్ని అనడం లేదు, అన్ని కూడా అంతే. రిసార్ట్స్ అంటాం, క్లబ్లు అంటాం, పబ్బులు అంటాం, వీళ్ళు యువత మీద రుద్దుతున్నటువంటి పండుగలు ఇవి. కనుక ఇప్పుడు పేరెంట్స్ ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీ చేతిలో మీ పిల్లలు ఉండడం లేదు. ఈ రోజు రాత్రికి మీకు దొరకరు వాళ్ళు, మీరు ఏ కట్టడి చేయలేరు. వాళ్ళు బాగా నిండుగా తాగాల్సిందే, ఏ రోడ్డు పైన పడి చచ్చేవాడు చావంగా, బ్రతికేవాడు. పిల్లల విషయంలో ఆర్థిక నియంత్రణ కోల్పోవడం కూడా దీనికి ఒక రీజన్ అంటారా? సాంస్కృతిక నియంత్రణ లేకపోవడం వల్లనే ఆర్థిక నియంత్రణ ఉండదు ఎప్పుడు కూడా. కల్చరల్ కంట్రోల్ లేకపోతే, ఇంట్లో సాంస్కృతికమైనటువంటి అలవాటు లేకపోతే మిగతా వాటిని మనం కంట్రోల్ చేయలేము. డబ్బు అక్కడి నుంచి వాడు జమ చేసుకుంటాడు, ఏదో రకంగా డబ్బు తెచ్చుకుంటాడు, 10 బాటిల్లకు కావాల్సిన డబ్బు తెచ్చుకుంటాడు, తినడానికి ఎగరడానికి కావాల్సినవి చేసుకుంటాడు.
కనుక ఈ డబ్బు నియంత్రించలేదు. డబ్బు లేకుండా చేస్తే పిల్లలు సెలబ్రేషన్స్ ఆపరు. అవును. కనుక మన ఇంట్లో కల్చర్ మన పిల్లలను ఎలా పెంచుతున్నాం అనేదే చాలా పెద్ద సమస్య. పైగా మార్కెట్ ఫోర్సెస్ చేతిలోకి మన కుటుంబాలే వెళ్ళిపోయినాయి. మన కుటుంబాలే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అవును. కనుక ఇది ఈ ఒక్కరోజు ఆలోచించే విషయం కాదండి. నా దృష్టిలో ఏంటంటే ప్రతినిత్యం ఆలోచించాల్సిన విషయం. విచ్చలవిడితనానికి కొన్ని హద్దులు ఉంటాయి. శృతి మించిన విచ్చలవిడితనం. ఇప్పుడు ఈ మధ్యలో బాగా డిబేట్ జరిగేది ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ డాన్స్, ఫ్రీడమ్ ఆఫ్ అదే మెర్రీ మేకింగ్, ఫ్రీడమ్ ఆఫ్ అన్ని వెర్రితలలు వేయడానికి ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ అనే దానికి హద్దులు ఉంటాయి. అందుకే మన సమాజం ఏ రోజు కూడా స్వేచ్ఛ గురించి పోరాటం లేదు, హక్కుల గురించి పోరాటం చేయలేదు. మనం ఎప్పుడు బాధ్యతల గురించి పోరాటం చేశాం. హక్కుల సమాజం కాదు మనది. బాధ్యత నిర్వహిస్తే హక్కులు మీకు వస్తాయి. వెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ డూయింగ్ సంథింగ్ రెస్పాన్సిబుల్లీ, మీరు బాధ్యతాయుతంగా మీరు ఒక పని చేస్తే మీకు వాటి ద్వారా కొన్ని హక్కులు చేకూరుతాయి. హక్కుల కోసం పోరాటం చేస్తే హక్కులు రావు. అందుకే మనం ఎక్కడ మిస్ అయ్యాం బండి అంటే, మన కల్చర్ ఏదైతే ఉందో, ఏది మనది బాధ్యతల, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీయే మనది, మన యొక్క ఏమంటాం మన జాతీయ విధానం మనది, మన సంస్కృతి అలాంటిది. కనుక వీటి నుంచి దూరం అయిపోతా ఉన్నాం. ఇది రైట్ టైం. ఇదంతా కూడా మార్కెట్ ఫోర్సెస్, మన ఎడ్యుకేషన్ కూడా మార్కెట్ ఫోర్సెస్ కంట్రోల్ చేస్తున్నాయండి. మీ పిల్లవాడు ఐఐటి చదవాలంటే 6వ తరగతిలోనే స్కూల్లో మీ విద్యావేత్తలు చెప్పడం లేదు, చదువుకున్న మేధావులు చెప్పలేదు 6వ తరగతి నుంచే చదవాలి అని ఎవరు చెప్పడం లేదు. కానీ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని మార్కెట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి వచ్చి చెప్తూ ఉన్నాయి, అయ్యో మీరు వెనకబడిపోతారు, మీ ఇష్టం, మీ పిల్లలు. కనుక 6వ తరగతి నుంచే అయ్యో 6వ తరగతి ఏం చదవాలనో అవి చదవాలి, 7వ తరగతిలో ఏం చదవాలనో అవి చదవాలి. ఇలా నా పాయింట్ అంతా ఏంటంటే, మనం కొన్ని పండగలు, వాలంటైన్స్ డేలు, లేకపోతే ఈ 30th 31st నాడు, లేకపోతే ఫస్ట్ రేపు రాబోతుంది జనవరి అని, ఏమో జరుగుతుంది అని, మనకు కూడా కొత్త సంవత్సరం మనకు కూడా వస్తుంది, మన క్యాలెండర్ కూడా ఉంది, మన పండుగ ఉంది దానికోసం. కనుక ఇది మనం మర్చిపోయాము. మన పండుగలు, మన కొత్త సంవత్సరము ఈ ప్రకృతితో ముడిపడి ఉంది. కనుక అక్కడ ఏమంటాము, ఈ వృక్ష సంపద, పువ్వులు, ఇవన్నీ కూడా మార్పు వస్తుంది, వాతావరణంలో మార్పులు వస్తాయి. ఈ వాతావరణానికి పండగకు మన ఇంటికి సంబంధం ఉంది. ఆ రోజు పండగ మనకు. కానీ ఇక్కడ ఈ జనవరి 1st కు మన జీవితానికి ఏం సంబంధం లేదు. కాకపోతే ప్రతి నెల ఒక పేజీ తిప్పేస్తాము, లేకపోతే ఒక పేజీ చించేస్తాము, ఈ రోజు మొత్తం క్యాలెండర్ మారుస్తాం. కనుక ఈ ప్రకృతితో ఏ సంబంధం లేని దినం ఇది 1st జనవరి, ఈ రోజు రాత్రి వచ్చేటువంటి జనవరి. ఈ విషయాన్ని మనం దూరం కావడం వల్ల, మన కల్చర్ కు దూరం కావడం వల్ల, మనం ఇది రియలైజ్ కాకపోవడం వల్ల చాలా దూరం వచ్చేసి మార్కెట్ చేతిలోకి మనం వెళ్ళిపోయి, మన పిల్లలు మెర్రీ మేకింగ్ పేరుతోటి, ఎంజాయ్మెంట్ పేరుతోటి మందు తాగడము, డ్రగ్స్ తీసుకోవడము, రోడ్ల పైన పడడం, పోలీసు నియంత్రించేటువంటి పరిస్థితి. సో ఈ స్థితి రాకూడదు. మనం అందుకే పేరెంట్స్ అంతా అలర్ట్ కావాలి. ఇంత దూరం వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి మన పిల్లల్ని. పోలీస్ యొక్క అవసరం రాకూడదు అని నా ఉద్దేశం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మురళి గారు, తర్వాత మిడ్ డే డిబేట్. కోటేశ్వరరావు గారు, ప్రభుత్వాల పాత్ర అంటే నియంత్రణ విషయంలో కఠినమైనటువంటి చట్టాలని అమలుపరచడం వల్ల, బాగా టైట్ చేయడం వల్ల, లేకపోతే ఇటువంటి శిక్షలు ఉంటాయి, ఇటువంటి జరిమానాలు ఉంటాయి, లేకపోతే మీ జీవితం మొత్తం అంధకారం అయిపోతుందని పోలీసులు హెచ్చరించడం వల్ల ఆగిపోయేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి సంస్కృతి కావచ్చు, అవన్నీ ఇప్పుడున్నటువంటి యువతను ఆపే విధంగా చేసేదా అనేటువంటి ఒక మాట. ప్రభుత్వాలు ముందుగానే ఒక నెల రోజులు ముందుగానే దీనికి సంబంధించి ఇటు మద్యం వినియోగం కావచ్చు, ఇతరత్ర పబ్లిక్ ఇచ్చేటువంటి పర్మిషన్ కావచ్చు, లేకపోతే నైట్ పార్టీలకి అక్కడక్కడ కొన్ని ఈవెంట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. భారీ ఎత్తున జనసందోహంతో, ఒక 1000-2000 మందితోటి ప్రేక్షకులతోటి అక్కడ ఈవెంట్లు, గాన కచేరీలు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి మీద నియంత్రణ పెడితే ఆటోమేటిక్గా ఇదంతా కూడా నియంత్రణలోకి వస్తుంది అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు దీన్ని? మ్యూట్లో ఉన్నారు. ఓకే, హలో. ఇది ఆచరణలో సాధ్యం కాదు అనేటువంటిది మనం గమనించాలి. 364 రోజులు వీటన్నిటిని మనం పాటించి ఒక్క రోజుకి వచ్చేసరికి నియంత్రణ అనేటువంటిది అధికార యంత్రాంగానికి అటువంటి చిత్తశుద్ధి గాని, అటువంటి సామర్థ్యం గాని ఉండదు. రెండోది, సమాజంలో కూడా అటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మనకి మన దేశంలో 2 వైరుధ్యాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, 100 సంవత్సరాల పాటు బ్రిటిష్ వలస పాలనలో ఉన్నటువంటి
మన దేశం కానివ్వండి లేదా మనలాంటి అనేక దేశాలు ఆ విధమైనటువంటి యూరోపియన్ లేదా బ్రిటిష్ అలవాట్లన్నిటిని కూడా మనం చేసుకున్నాం అనేటువంటిది ఒకటి. ఉమ్, ఒకవైపు ఈ విపరీతం మనకి కనిపిస్తా ఉంటే, రెండో వైపు మన సంస్కృతి లేదా మన పురాతన పేరుతోటి మరొక ఎక్స్ట్రీమ్ కూడా మనకి కనిపిస్తా ఉంది. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి అమెరికా వెళ్ళాలనుకున్నటువంటి పిల్లలు డాలర్ దేవుడి దగ్గరికి వెళ్ళి, తెలుసు కదా చిలుకూరి బాలాజీ నల్లర్ఘాట్, అవును అవును. ఆ? వీసా అంటే వెంకటేశ్వర స్వామి రెండు అంటారు. రెండు వైరుధ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఉమ్, అంటే మన సంస్కృతి పేరుతో లేకపోతే ఇంకొకటి పేరుతోటి మన ఫ్యూడల్ లేదా అంతకంటే ముందున్నటువంటి సమాజ అవలక్షణాలు లేకపోతే అభివృద్ధినటువంటి అభివృద్ధినటువంటి భావజాలం మన మనసుల మీద పనిచేస్తా ఉంది. ఉమ్, రెండవది ఆధునికమైనటువంటి భావజాలం మన మీద పనిచేస్తా ఉంది. ఉమ్, బహుశా నాకు తెలిసినంత వరకు ఇలాంటి పరస్పర విరుద్ధమైన లేకపోతే రెండు సంస్కృతులకి గురైనటువంటి సమాజం ప్రపంచంలో మరొకటి ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ మనకు కనిపించదు. అవును. అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి ఒక సంధి పీరియడ్ లో ఈ పరిణామం మనకి కనిపిస్తుంది. ఉమ్, ఎట్లాగైతే మనం ఈ విదేశీ సంస్కృతి పేరుతోటి వ్యాలంటైన్స్ డే రోజు కానివ్వండి లేకపోతే ఇంకో రోజు ఇట్లాంటి సందర్భాల్లో మనం సాంస్కృతిక పోలీస్ బృందాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉమ్, ముఖ్యంగా వ్యాలంటైన్స్ డే రోజు సాంస్కృతిక పోలీస్ బృందాలు అంటారు వాటి. అంటే వాళ్ళు ఎవరు నియమించినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు స్వయం ప్రకటిత బృందాలు. ఇది మన సంస్కృతి కాదు అని చెప్పేసి పార్కులంట రోడ్లంట తిరుగుతూ అబ్బాయి అమ్మాయి ఎవరు కనిపించినా గానీ వాళ్ళకి మేము మీకు పెళ్లి చేస్తామని చెప్పేసి వెంటబడి తరిమేటువంటి ఒక విపరీతమైనటువంటి పోకడ కూడా మనకి కనిపిస్తా ఉంది. ఉమ్, అందువలన ఇది నిజానికి మన దేశంలో ఉన్నటువంటి ఒక సామాజిక పరమైనటువంటి సంక్షోభంగా కూడా మనం చూడాలి. ఇటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి, అంటే ఇప్పుడు ఎవరైతే ఇటువంటి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారో ఉమ్, మరి పోనీ వాళ్ళందరూ నిజానికి వాళ్ళందరూ ఇటువంటి మద్యానికి కానీ లేకపోతే ఈ విధమైనటువంటి కానీ లేదా ఈ మార్కెట్ ఫోర్సెస్ తెచ్చేటువంటి వృద్ధినటువంటి అవినీతి అక్రమాలకి లేదా అవాంఛనీయమైనటువంటి వాటికి దూరంగా ఉన్నారా అంటే అట్లా దూరంగా ఉన్నట్టు మనకి ఎక్కడ కనపడదు. ఉమ్, అందుకని ఒక విధమైనటువంటి ఒక హిపోక్రసీ కూడా మన సమాజంలో కనిపిస్తా ఉంది. అవును. రెండు వైపులా ఉన్నటువంటి ఈ హిపోక్రసీకి ముఖ్యంగా యువత అనేటువంటిది బలవుతా ఉంది. ఈ యువత బలి కావడం అనేటువంటిది కుటుంబాల్లో సమస్యలను సృష్టిస్తా ఉంది. ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని దీనికి ఏదో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఒక రోజులో కాకుండా ఉమ్, మనం బోధించేటువంటి విద్యలోనే ఉమ్, ఇటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విద్యని బోధించాల్సినటువంటి అవసరం ఉందనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. అవును. కానీ దాన్ని పక్కన పెట్టి మన విద్యా విధానంలో లేదా మన సిలబస్ లో అశాస్త్రీయమైనటువంటి అంశాలని చొప్పించడం అనేటువంటిది, మూఢనమ్మకాలను పెంచేటువంటి అంశాలను చొప్పించడం అనేటువంటిది కూడా ఒక పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేస్తాం. అవును. అందువల్ల ఇది రెండు సంస్కృతుల యొక్క ఘర్షణగా కూడా ఇది మనకి కనిపిస్తా ఉంది రాబోయేటువంటి రోజులు. అవును. అందువల్ల ఇది ఈ విధమైనటువంటి వెర్రితలలు వేయడం అనేటువంటి దాన్ని ఎట్లా అరికట్టాలి అంటే అరికట్టొచ్చు. ఏది అసాధ్యమైంది ఏమీ కాదు. ఎందుకంటే మనం జడగొట్టుకున్న దాన్ని మనమే బాగు చేసుకోవడం. ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతుక్కోవడం ప్రారంభించాలన్నట్టుగా ఇది మొత్తం విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు అనేటువంటిది దీనికి ప్రాథమికమైనటువంటిగా ఉండాలి. ఎందుకు అంటే యువతరం అనేటువంటిది మౌళ్ళయ్యేది పాఠశాలల్లోనే కనుక ఆ పాఠశాలల నుంచి సరైనటువంటి గైడెన్స్ లేకపోతే సరైనటువంటి ఈ శిక్షణ కానివ్వండి లేకపోతే భావజాలాన్ని కనుక మనం కనుక చేసేట్లయితే కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని దశాబ్దాల తర్వాత అయినా ఇటువంటి వాటిలో మార్పు వస్తుంది అనేది మనం గమనించాలి. Yes, అంతే yes. తప్ప నిబంధనల పేరుతోటి ఎట్లా చేసినా గానీ ఇంకా వెర్రితలలు వేసి కొత్త కొత్త పుంతలు లేదా కొత్త ప్రమాదాలకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు మనకి దాపురిస్తాయి అనేది నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్, రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక మురళి గారు, విద్యార్థి దశ నుంచి అంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంటే గత 20 సంవత్సరాలుగా స్కూలింగ్ విషయంలో వచ్చినటువంటి ఒక రెవల్యూషన్ మనం చూసాం. ఒక ప్రైవేటు స్కూలింగ్లో ప్రతి దానికి కూడా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడం,
పిల్లలకి ఈ విధమైనటువంటి కల్చర్ కావచ్చు, ప్రతి ఫెస్టివల్కి సంబంధించి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆ పరిణామాలు కూడా విద్యార్థి దశ నుంచే బలంగా ఇటువంటి సంస్కృతుల మీదకి దారి మళ్ళటానికి కావచ్చు, లేకపోతే యువత వీటిని సీరియస్గా తీసుకొని సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఉగాది ఉంది, నూతన సంవత్సరం, దానికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీలు తగ్గిపోవడం కావచ్చు, లేకపోతే ఎంజాయ్మెంట్కి దారి తీసేటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా విద్యార్థి దశ నుంచే డైవర్ట్ అవుతున్నారు అనేటువంటి భావన అయితే ప్రస్తుతానికి వ్యక్తమవుతుంది. ఈ కోణాన్ని ఎలా చూడాలి? అవును, మీరు అంటున్నది వాస్తవము. ఈ యంగ్ ఏజ్ లో స్టూడెంట్ హుడ్ లోనే కాస్త ఇన్కల్కేట్ చేయాల్సిన విషయాలు చేయాలి, వాళ్ళ బ్లడ్ లోకి ఎక్కాలి. ఇవన్నీ కూడా వినయము, విధేయత, నమ్రత లాంటి విషయాలు, కైండ్నెస్ అని, కంపాషన్ లాంటివి ఏవి లేవు కండి మన సిలబస్ లో. ఎక్కడ ఉన్నాయి చెప్పండి? విద్యా విధానంలో చాలా లోపాలు ఉన్నాయి. ఎప్పుడో 84, 86లో పాలసీ ఒకటి, ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. 34 ఏళ్ళు అయిందండి. 34 ఏళ్ళు ఒక దేశము ఎడ్యుకేషన్ లో పాలసీలో మార్పు లేకుండా ఉంటుందా? ఎంత దరిద్రం తాండవిస్తుంది మన విద్యా విధానంలో. 34 ఏళ్ల క్రితము మొబైల్ లేదండి నా చేతిలో. 34 ఏళ్ల క్రితము ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది. ఇంటర్నెట్టే కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇన్ని వచ్చాక కూడా విద్యారంగంలో ఏ మార్పు లేదు. కనుక మనం ఇంతకాలం చదువులు, మన 75 ఏళ్ల చదువులు కూడా, మన చదువుల్లో ఎంత లోపం ఉంది అంటే రీడింగ్ అండ్ రైటింగ్ మన ఎడ్యుకేషన్ అనుకున్నాం. ఎడ్యుకేషన్ మీన్స్ ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్. స్కిల్స్ ను మనం కోల్పోయాం. అందుకే ఫిజికల్ స్కిల్స్ అయితేనే వాటిని విద్యగా మనం ఎన్నడూ కన్సిడర్ చేయలేదు. అందుకే గాంధీజీ ఆ రోజుల్లోనే చెప్పాడు, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ అని. మూడిటికి, అంటే చేతులకు సంబంధించి స్కిల్స్ కూడా, నైపుణ్యం కూడా విద్యనే. హార్ట్ సంబంధించిన ఎమోషనల్ విషయాలు ఉన్నాయి. ఇవి ఎక్కవి పాఠాల్లో చెప్పలేదు. నీతి, వాల్యూస్ ఇలాంటివి ఎక్కడ పాఠాల్లో లేవు. కానీ ఇదే శాస్త్రీయమైన విద్య, కానీ ఇది అశాస్త్రీయంగా కనిపిస్తుంది. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాం, ఇన్ని రోజులు లేదు. ఇంకా ఇలాంటివన్నీ విద్యలో ఎక్కడ మనకు కనపడలేదు. ఇప్పుడు కొత్త విద్యా విధానం వచ్చాక ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం. 360 degrees గ్రోత్ గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఒకటే ఐఐటి, ఎన్ఐటి వెంట పట్టాం, పరిగెత్తాం. కార్పొరేట్ విద్య వచ్చి మనల్ని నియంత్రించింది, మన విద్యా విధానాన్ని. అందుకే ఇప్పుడు 75 ఏళ్లలో ఉన్న విద్య అసలు అది విద్యనే కాదు. ఇప్పుడు మనం స్కిల్ ఇండియా అని అరుస్తున్నాము. 75 ఏళ్ల నుంచి మన స్కిల్స్ అన్ని చంపేశాము, కిల్ ఇండియా చేశాం. కనుక ఈ పొరపాట్లు అన్నీ జరిగాయి. ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మరోవైపు క్యాంపస్ లో ఈ మోడర్నిజం పేరు మీద ఎంకరేజ్ చేస్తున్నటువంటి, ముఖ్యంగా ఈ యొక్క ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫ్రీడమ్ ఆఫ్ మెరీ మేకింగ్, ఫ్రీడమ్ ఫర్, అరే కిస్ ఆఫ్ లవ్ ఈజ్ అ ఫ్రీడమ్ అంట. యూత్, బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి మాకు స్వేచ్ఛ లేదు కనుక మేము ముద్దు పెట్టుకుంటామని అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి రోడ్ల పైన ముద్దు పెట్టుకునేది కూడా ఇప్పుడు కొత్త కల్చర్ మన దేశంలో. వోకిజం అనే కొత్త కల్చర్ మన దేశంలో. ఇవన్నీ స్వేచ్ఛ పేరు మీద జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవి. కనుక శృతి మించినటువంటి వెర్రితలలు వేస్తున్నటువంటి స్వేచ్ఛ ఇది. అంటే ప్రభుత్వాల వద్ద నుంచి నియంత్రణ ఉండాలంటారా, లేకపోతే తల్లిదండ్రుల స్థాయి నుంచి నియంత్రణ ఉండాలంటారా? నో, ప్రభుత్వము పోలీస్ లాఠీతో నియంత్రించేది కాదు. మనము రైలు బండి ఎక్కడో మిస్ అయిపోయాము, అది క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకంటూ బ్యాక్ టు రూట్స్ అని అంటాము, లేతే భారత్ సెంట్రిక్ థింకింగ్ ఒకటి డెవలప్ కావాలి. మనకి ఇలాంటి వెరితలలు వేసే అలవాటు మనకు ఎప్పుడు లేదు కూడా. కనుక మనకు ఒక రకమైనటువంటి ఏమంటాం, విధేయత ఇలాంటివన్నీ మిస్ అయిపోయినాం. మన పేరెంట్సే మనకు గౌరవించడం లేదు మన పిల్లలు. అరే, ఒకవైపు బార్స్ ఇవన్నీ కూడా రాత్రి పగలు ఓపెన్ చేస్తారు, ఇంకోవైపు లాఠీ పట్టుకొని నిలబడతారా? ఇదెక్కడి నీతి? బాగా తాగండి అని బార్లకు, బీర్లకు, పబ్లకు పర్మిషన్ ఇస్తారు, మరోవైపు లాఠీ పట్టుకొని ఊదిపించు మీరు తాగారు అని కేసులు బుక్ చేస్తారు. ఎంత డైకాటమీ ఇది, ఎంత నాన్ సెన్స్ ఇది. కనుక ఈ రకంగా మనము ప్రభుత్వాలు డీవియేట్ అయిపోయినాయి, విద్యావేత్తలు డీవియేట్ అయిపోయారు. ఇజాల పేరు మీద శృతిమించినటువంటి వెరితలలు వేసేటువంటి శృతిమించిన స్వేచ్ఛ, ఇవి ఒక రకమైన నియంత్రణ మన సమాజం మీద మనమే పెట్టుకోవాలి. మన పిల్లలను మనమే ఇదిగా ఉండాలి, గైడ్ చేయాలి ప్రాపర్గా. నియంత్రించవద్దు ఎప్పుడు కూడా, కానీ గైడ్ చేయాలి.
వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది చెప్పాలి. కనుక ప్రేమ అంటే వ్యాలంటైన్స్ డే కాదు, ప్రేమ వర్ధిల్లాలి ఈ దేశంలో, ప్రేమికులు వర్ధిల్లాలి ఈ దేశంలో. కనుక ఆ స్వేచ్ఛ ఉండాలి. ప్రేమ కలుషితం అయిపోయిందండి ఈ పేరు మీద. లవ్, అరే మీరు ప్రేమ ఎంత పొల్యూట్ అయిపోయింది అంటే ఎవడు ఎలా ట్రాప్ చేస్తున్నాడో తెలియదు. జిహాదీ లవ్ అంటాడు, ఇది అంటాడు, లేకపోతే గిఫ్ట్స్ ఇస్తాడు, వ్యాలంటైన్స్ డే అంటాడు. కనుక ఎవడు నిజమైన ప్రేమికుడు అర్థం కానిటువంటి, ఇది ట్రాపా ప్రేమన తెలియనటువంటి ఒక పరిస్థితి. కనుక మనము ఒక విషయవలయంలోకి వెళుతా ఉన్నాము, స్వేచ్ఛ పేరు మీద విషయవలయంలోకి వెళ్తున్నాము. పేరెంట్స్ కూడా అలర్ట్ కావాల్సినటువంటి మనము 91 తర్వాత ప్రైవేటీకరణ, కమర్షియలైజేషన్ జరిగింది, ఎడ్యుకేషన్ కమర్షియలైజేషన్, కార్పొరేటైజేషన్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. విద్యలోనే లోపం ఉంది, విద్యను సరిదిద్దుకోవాలి, విలువలు పొందేటువంటి విద్య కావాలి. అలా ఒక డైరెక్షన్ లేని విద్యను మనం ఇంతకాలం. ఇక దేవభక్తుని కృష్ణకుమారి గారు, ప్రముఖ సామాజికవేత్త, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే. సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, పాశ్చాత్య సంస్కృతి లేకపోతే పాశ్చాత్య ఫెస్టివల్స్కి సంబంధించి యువత వెళుతున్నటువంటి విధానం కావచ్చు, ప్రతి న్యూ ఇయర్కి అంటే 31st నైట్ అండ్ 1వ తారీఖు జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఎక్కువగా కూడా యువతే బలవటం, లేకపోతే విచ్చలవిడితనం, విక్రయం కావచ్చు లేకపోతే వినియోగం కావచ్చు, వెరసి విచ్చలవిడితనానికి దారితీస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా చూడాలంటారు ఈ మొత్తం కోణాన్ని? ఇప్పుడు పండుగలు అంటే వ్యాపారం అయిపోయింది. వ్యాపారం కాని పండగ ఏంటి చెప్పండి? ప్రతి పండుగ వ్యాపారం చేశారు. అంటే ఇవాళ మార్కెట్ ఎకానమీ వచ్చేసిన తర్వాత ప్రతి విషయాన్ని డబ్బు ఎంత సంపాదించవచ్చు అనే దాని ప్రకారమే చూస్తున్నప్పుడు మనం ఇలాంటివి ఏంటి డిబేట్లు పెట్టుకున్న ఉపయోగం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ప్రభుత్వము నియంత్రించాలి, స్వీయ నియంత్రణ ఉండాలి. ఇప్పుడు స్వీయ నియంత్రణ ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని తాగుతారు, స్వీయ నియంత్రణ లేని వాళ్ళు లేదంటే డబ్బులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి తాగుతారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే టైంలో యాక్సిడెంట్లు చేసి వేరే వాళ్ళకి ప్రాణ నష్టం కలిగిస్తారు. స్థూలంగా ఇదే కదా మనం మాట్లాడుకునేది. అసలు పండగలతో సంబంధం లేకుండా యాక్సిడెంట్లు జరగట్లా. పట్టపగలు ఒక బార్ నుంచి బయలుదేరి మైనర్ పిల్లలు రోడ్డు మీద వెళ్తూ, మైనర్లకి యాక్చువల్గా ఇవ్వకూడదు, డ్రింక్ ఇవ్వకూడదు, కానీ వాళ్ళు మైనర్లకు ఇచ్చారు, వీళ్ళు తాగారు, మైనర్ల పక్కన మేజర్లు ఉన్నారు, అందరూ కలిసి అయిపోయిందా? అయిపోయిన తర్వాత మరి వాళ్ళు వెళ్ళి యాక్సిడెంట్ చేశారు. అది ఏ పండగ రోజు చేశారు? ఇక్కడ పండగలతో సంబంధం లేదండి. పండగ రోజు ఇంకొంచెం ఎక్కువ వ్యాపారం జరుగుతుంది, అంతేగాని పండగల వల్ల ఇది జరగట్లేదు. ప్రభుత్వాల బిజినెస్ చేసే ధోరణి వల్ల జరుగుతుంది. అలాగే ప్రజలు ఇలా తాగటంలోను, డబ్బులు ఖర్చు పెట్టడంలోను, లాంగ్ డ్రైవ్లకు వెళ్ళడంలోను, పబ్బుల్లో మాత్రమే సంతోషం దొరుకుతుంది, లేదు అనుకుంటే బార్లలో మాత్రమే సంతోషం దొరుకుతుంది అనే ఒక ఉద్దేశంలో ప్రజలు నెట్టివేయబడిన తర్వాత వాళ్ళు అలా కాక ఇంకెలా ఉంటారు? ఇక్కడ అంటే నేను మొత్తం ప్రభుత్వం మీదో మొత్తం ప్రజల మీదో మనం వేసి రుద్దొద్దండి. ఇది మొత్తంగా సమగ్రంగా మారవలసిన పరిస్థితి. అందుకని మనం పండుగలు నిందిస్తూ కూర్చుంటే కుదరదు. పాశ్చాత్య పండుగలు, హిందూ పండుగలు, ఇప్పుడు దసరా పండుగ రోజు బాగా తాగుతారు, అంటే అది సంస్కృతిలో భాగం. మరి ఆ రోజు ఏమి జరగట్లేదా? అసలు తాగకుండా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే నేను తాగుడిని ప్రోత్సహిస్తున్నాను కాదు ఇక్కడ నా ఉద్దేశం. అంటే వీటికి అంతు ఎక్కడిది, వీటికి అంతు ఎక్కడ అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అంతు ఎక్కడిది అంటేనండి, ఇప్పుడు మద్యపాన నిషేధం అని అంటే అది ఒక పరిష్కారం అనుకున్నాం ఇంతకు ముందు. ఏ రాష్ట్రం కా రాష్ట్రం మద్యపాన నిషేధం చేసినంత మాత్రాన మద్యపాన నిషేధం జరగట్లేదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగుతున్నారు. అందుకని ప్రభుత్వాలు ఏమంటున్నారంటే మా ఆదాయాలు అనవసరంగా పోగొట్టుకున్నాము, వీళ్ళు వెళ్ళి తాగేవాళ్ళు ఎలాగో తాగుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకని ఏంటంటే దయచేసి దేశం మొత్తం నియంత్రణ ఉండాలండి. మద్యపాన నిషేధం కుదరదేమో కానీ నియంత్రణ ఉండాలి. ఇది దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీగా రూపొందాలి. అప్పుడు మాత్రమే బాగా డబ్బులు ఉన్నాడు తాగుతారేమో వేరే విషయం, వాళ్ళ జీవితాలు ఎలా అయినా వాళ్ళకి నష్టం లేదు,
కానీ ఆ, మామూలు వాళ్ళు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే, ఉమ్, అధికారుల పిల్లలైనా సరే, ఉమ్, సీఎంల పిల్లలైనా, పిఎంల పిల్లలైనా, లేదు మంత్రుల పిల్లలైనా, తాగి రోడ్డు మీద కనిపిస్తే గనక వాళ్ళని సామాన్యుడికి ఏ విధమైన శిక్ష ఉంటుందో వాళ్ళకు కూడా అదే విధమైన శిక్ష ఉంటే తప్పితే, ఇప్పుడు నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఏం చేశాడో చూశారు. అతను తప్పించడానికి ఎలా చేశారో చూసాం మనం. ఆ ఇప్పుడు ఏమైంది, తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు ఉమ్, పోయిన సంవత్సరం కూడా అతను ఇలాంటి నేరమే చేశాడు. కానీ చాలా తెలివిగా మొన్న తప్పించుకున్నట్టే ఇప్పుడు తప్పించుకున్నాడు. మరి ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? తల్లిదండ్రులది కాదా? అవును. ఆ అబ్బాయిది కాదా? ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి పాపం. ఉమ్, అన్ని మనం ప్రభుత్వాన్ని కూడా అనకూడదు కదా. పైగా ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన పేరుతోటి కారు ఉంది. వాళ్ళ కొడుకు ఆ కారు తీసుకెళ్లాడు, ఆ కేసును మాఫీ చేయించాడు పోయిన సంవత్సరం. మళ్ళీ కరెక్ట్ గా సంవత్సరానికి మళ్ళీ అదే పని చేశాడు. ఉమ్, ఈసారి పోలీసుల వాటాల్లో తేడా వచ్చి దొరికింది తప్పితే పోలీసుల గొప్పతనం వల్ల ఏం దొరకలేదు. ఉమ్, మరి ఇప్పుడు ఈ పరిస్థితికి ఏంటంటే, ఈ సామాన్యులకు ఎలా ఉంటదంటే, ఆహా, బడాబాబుల పిల్లలైతే ఇలా తప్పించుకుంటారు, మా మీద అయితేనే కేసులు పెడతారు అని సామాన్యులు అనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు కదా. ఉమ్, ప్రభుత్వాల మీద నమ్మకం పోయేది ఇలాంటప్పుడే కదా. అవును. అందుకని దీనికి ఎక్కడో ఒక చోట ఒక సమగ్రమైన నియంత్రణ కావాలి. పైగా ఇప్పుడు ఈ మద్యపానం అనేది ఆమ్, ఈ అబ్కారీ పాలసీలోనే ఉంది. ఏంటంటే, ఎక్కువ అవగాహన కల్పించండి, తాగడం వల్ల మనకు జరిగే నష్టాలు ఏంటి ఉమ్, ఏ- అని అవగాహన కల్పించమని ఉంది. ఎక్కడికక్కడ హోర్డింగ్లు పెట్టమని ఉంది. ఉమ్, ఎక్కడన్నా మనం ఒక హోర్డింగ్ చూసామా అండి? ఉమ్, లేదు, మనం చెయ్యం. అసలు ప్రభుత్వాలు అబ్కారీ పాలసీని పూర్తిగా అసలు అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్లుగా మార్పులు చేసుకోవడం తప్పితే గానీ ఉమ్, ప్రజలకు అవసరమైన విధంగా దాన్ని మార్చట్లేదు. అవును. మళ్ళీ రీహాబిలిటేషన్ చెయ్యాలి, అది కూడా ప్రభుత్వమే చెయ్యాలి అని కూడా అబకారీ పాలసీలో ఉంది. ఎక్కడన్నా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉందా అండి ప్రభుత్వం నిర్వహించేది? అవును. ఇప్పుడు అసలు ఈ తాగుడికి ఎక్కువ బలైపోతుంది పేదవాళ్ళండి. ఇప్పుడు మన పల్లెటూరుకి వెళ్ళి చూస్తే ఒంటరి మహిళలు పెన్షన్, విధవ పెన్షన్లు ఇవన్నీ ఉంటున్నాయి కదా. ఈ ఒంటరి మహిళల పెన్షన్, విధవల పెన్షన్, ఈ వీటికి మీరు కారణాలు గనక వెతికితే గనక 10 మందిని మనం సర్వే చేస్తే ఉమ్, 6 మంది తాగుడు వల్ల, ఒక ఇద్దరు రోడ్డు యాక్సిడెంట్ వల్ల, ఒక ఇద్దరు ముగ్గురేమో రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటే వాళ్ళ భార్యలు. ఉమ్, ఇది పరిస్థితి. ఇవాళ పల్లెటూరులో ఎవరికి లివర్ ఉందో లేదో తెలియట్లేదు, సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలియని పరిస్థితికి వాళ్ళ మన రాష్ట్రం ఉంది. మన రాష్ట్రమే కాదా, దేశం అంతా ఉంది. మరి దీని మీద మనం ఒక సమగ్రమైన పాలసీని తీసుకోకపోతే కష్టం అవుతుంది. ఉమ్, కానీ మళ్ళీ మళ్ళీ మనం చెప్పేది ఏంటంటే, రాష్ట్రాలు తీసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వంలో తీసుకోవాలి. ఇది జాతీయ స్థాయిలో జరిగితేనే ఉపయోగం ఉంటుంది. ఎస్, రైట్, మాట్లాడతాం దీనికి సంబంధించి. రైట్, కోటేశ్వరరావు గారు, యువతలో ఎంతైతే భక్తి పెరుగుతోందో అంతే విశృంఖలం కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దానికి సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చి, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కూడా చాలా కఠినతరంగానే ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లో కావచ్చు, ఇతరత్ర భయపడేటువంటి పరిస్థితులు అయితే లేదు. కాబట్టి ఇటువంటి విచ్చలవిడితనైనటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అలవాటు, వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు, తాగుడు, లేకపోతే జూదాలు, లేకపోతే ఈ డ్రగ్స్, ఇటువంటి వాటిని మనం ఎట్లాగైతే అదుపు చేయాలని అనుకుంటున్నాం. ఉమ్, ఈ భక్తి అనేటువంటిది కూడా రాను రాను మూఢ భక్తి లేదా విద్వేషపూరితమైనటువంటి భక్తి కింద మార్చేందుకు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది మన దేశంలో. నేను అందుకే ముందే చెప్పాను, రెండు భిన్నమైనటువంటి, ఒకటేమో విదేశీ సంస్కృతికి, విశ్వ సంస్కృతిని నిరోధించాలనేటువంటి పేరుతోటి ఒకవైపు, రెండోది గతం అంతా మన స్వదేశీ సంస్కృతి అంతా బలమైంది అని మళ్ళా సమాజాన్ని తిరోగమన భావజాలం వైపు మళ్ళించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ భక్తి పేరుతో, లేకపోతే ఇంకోటి పేరుతో వాళ్ళు చూస్తున్నాం మనం. రాముణ్ణి మార్కెటైజ్ చేసేసారు కదా, శ్రీరాముణ్ణి. ఇవాళ దేశంలో జరుగుతున్నట్టు చర్చ, ఒక దేవాలయం, ఎక్కడైనా ఒక దేవాలయం నిర్మాణం జరిగితే ఇంత పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్కడైనా ఉందా? లేదు కదా.
అందువలన ఇది ఒకవైపేమో ఇటువంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకి గుజరాత్, మ్మ్. మహాత్ముడు పుట్టినటువంటి గుజరాత్ లో ఎప్పటి నుంచో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. మ్మ్. కానీ ఇటీవల చేసినటువంటి మార్పు ఏమిటి? విదేశీ పెట్టుబడుల్ని లేదా విదేశీ కంపెనీలని, విదేశీయుల్ని ఆకర్షించేటువంటి పేరుతోటి ఆ గుజరాత్ లో ఎక్కడైతే సబర్మతి ఆశ్రమం ఉందో ఆ సబర్మతి ఆశ్రమానికి దగ్గరలో దరిదాపుల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి జోన్స్ పేరుతోటి మధ్యాహ్న అధికారికంగానే అంగీకరించేటువంటి పరిస్థితి అక్కడ తలెత్తింది. అందువలన అటువంటిది ఇప్పుడు గుజరాత్ లో మిగతా ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాం, ఎక్కువగా దొంగసారా కేసులు లేకపోతే కల్తీ సారా కేసులు అనేటువంటివి గుజరాత్ లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మ్మ్. వాటన్నిటిని కూడా మరి అరికట్టలేకపోయారు కదా. మ్మ్. అవి అవి అనుమతి లేకుండా జరిగేటువంటివి అయితే నేను చెప్పినట్టుగా ఈ మార్కెటింగ్, కమర్షియల్ మార్కెటింగ్, కార్పొరేట్ విదేశీ పెట్టుబడులు ఇవన్నీ వచ్చిన తర్వాత అదే గుజరాత్ లో మళ్ళీ అటువంటి వాళ్ళందరికీ కూడా మద్యం సరఫరా చేయడానికి, అఫీషియల్ గా సరఫరా చేయడానికి మినహాయింపులు ఇచ్చారు. మ్మ్. దీన్ని ఎలా చూడాలి? పోనీ వాళ్ళు ఎవరు? వీళ్ళంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం, లేకపోతే ధర్మ పరిరక్షణ ఇట్లాంటి కబుర్లు చెప్పేటువంటి పెద్దలే కదా అక్కడ ఉన్నది. అందువలన ఈ పరస్పర వైరుధ్యమైనటువంటి ఆచరణ లేదా ఇటువంటి ఉన్న కారణంగానే మ్మ్. వీటి మీద జనానికి, యూత్ కి ఏం సందేశం ఇస్తారు వీళ్ళు? ఇటువంటి వాళ్ళు భిన్నమైనటువంటిది, అవును. ఈ విధమైనటువంటి అంటే ద్వైతీ భావం, హిపోక్రసీ అంటాం. మ్మ్. ఈ హిపోక్రసీని ఉన్నట్టు కారణంగానే ఉదాహరణకి పండుగలు వస్తే ఇదే యువత ఇవాళ జనవరి 1వ తారీఖు తాగి తందనాలాడి విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి యువకులు పండుగలు వచ్చేసరికి మహాభక్తుల్లాగా వెళ్ళి గుడులు గోపురాలను సందర్శిస్తున్నటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. మ్మ్. మరి వీళ్ళకి ఇటువంటి వాళ్ళు అల్టిమేట్ గా దేనికి ప్రాధాన్యత ఇస్తారు అంటే, మ్మ్. ఇవాళ సమాజం మొత్తం కూడా మార్కెటింగ్, మనీ తోటి ముడిపడి ఉంది కనుక మ్మ్. ఎట్లాగైనా నువ్వు డబ్బు ఎట్లా సంపాదిస్తావు, ఎట్లా సంపాదిస్తావు అని కాదు, డబ్బు సంపాదించావా లేదా అనేటువంటి కల్చర్ ఇవాళ మొత్తం సమాజాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు మ్మ్. మిగిలినటువంటి విలువలు వలువలు వీటన్నింటినీ ఇవన్నీ కూడా వీటి ముందు దిగదొడుకు. పైకి ఏం చెప్పినప్పటికీ, ఎంత భక్తి చెప్పినా, లేకపోతే ఎన్ని పూజలు చేసినా, లేకపోతే ఎన్ని క్రతువులు చేసినా, ఏం చేసినా గానీ మ్మ్. డబ్బు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని దారుణాలకు పాల్పడుతున్నారు ఒక సమాజం. వీళ్ళందరూ భక్తి లేనటువంటి వాళ్ళ, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళనటువంటి వాళ్ళు కాదు కదా. మ్మ్. అందువలన ఈ హిపోక్రసీ అనేటువంటిది ఇప్పుడు మొత్తం కూడా సమాజాన్ని క్యాపిటలిస్ట్ సొసైటీ పెరిగే కొద్దీ ఇలాంటివన్నీ కూడా మనకి బాగా వికృతంగా మనకి కనిపిస్తున్నాయి. అందుకని దీన్ని కొంతమంది ఎవరైనా బాగు చేయాలి అని ఎవరైనా అనుకుంటే బాగు కానివ్వరు కూడా. మొత్తం సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లి ఆదర్శవంతమైన సమాజాన్ని దిద్దాలనుకునేటువంటి వాళ్ళు మరి గుజరాత్ లో ఎందుకని ప్రత్యేకంగా మద్యానికి అనుమతిస్తున్నారు? గుజరాత్ లో ఇచ్చిన తర్వాత, ఒక దగ్గర ఇచ్చిన తర్వాత అది అంతవరకే పరిమితం అవుతుందా? దేశంలో ఎక్కడైనా నిషేధం ఉన్న ప్రాంతాల్లో కానీ అంటే రాజకీయ నాయకులు తీసుకునేటువంటి డెసిషన్స్ వల్ల, వారి రాజకీయ విధానాల వల్ల కూడా దేశంలో ఇటువంటి పరిస్థితులు పెరిగిపోతున్నాయంటారా? అంటే ఇప్పుడు అటువంటి డెసిషన్ తీసుకునేటువంటి వాళ్ళ పట్ల యువతలో ఎందుకని వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు, మా నిర్ణయం మేము తీసుకుంటాం, అది తప్పైతే మాది తప్పైతే అది కూడా తప్పే, దాని సంగతి ఏంటనేటువంటి ప్రశ్నిస్తున్నారు కదా ఇవాళ. అందువలన ఇది ఒక విధంగా చెప్పాలంటే మన సమాజాన్ని నడిపేటువంటి మార్కెట్ ఫోర్సెస్ అన్ని కూడా ఇటువంటి వాటన్నిటిని ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు భక్తి కూడా ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది కదా. భక్తి అనేటువంటిది కూడా పెద్ద వ్యాపారం అయిపోయింది కదా. ప్రధానమైనటువంటి దేవాలయం, అది ఏ మతానికి చెందిన కానీ, మతం దేవాలయం అని కాదు, చర్చ్ అని కాదు, లేకపోతే మసీదు అని కాదు, ఏ మతానికి చెందినటువంటిదైనా కానీ ఇవాళ మార్కెటింగ్ సరుకుగా మారింది. అందుకని మనం ఒక్కదాన్నే ఒక మద్యపానాన్ని లేదా జనవరి 1st ని లేదా క్రిస్మస్ లేదా ఇటువంటి వాటినే కనుక మనం చూసేట్లయితే మిగిలిన వాటి సంగతి ఏమిటనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. అందుకని ఇది ఒక సామాజిక సమస్య అని నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదే. ఈ సామాజిక సమస్య అనేటువంటిది వాటిని పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి
లేదు అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మద్యాన్ని నిషేధించారనుకోండి, అవును. తెలంగాణనే తీసుకుందాం, మద్యాన్ని నిషేధిస్తే ఉమ్. ఓ దాదాపు 35,000-36,000 కోట్ల ఆదాయం అనేటువంటిది కోల్పోతారు. అవును అవును అవును. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో చూసాం, అదెంత ప్రహసనం. 5 ఏళ్లలో అంటే సంపూర్ణ ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా వీటిని రాజకీయాల్లో అస్త్రాలుగా మారుస్తున్నప్పటికీ కూడా రాజకీయాలు అంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కావచ్చు, లేకపోతే ఏ పార్టీ కూడా దీని మీద పర్టికులర్గా డెసిషన్ తీసుకోకపోవడానికి రీజన్ ఆర్థికంగా దాని మీద రాష్ట్రాలు డిపెండ్ అవటమే అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. కృష్ణకుమార్ గారు, చాలామంది యువత చెప్పేది ఏంటి అని అంటే, మాకు స్వేచ్ఛ కావాలి, మేము స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, మేము స్వేచ్ఛగా సంపాదించుకుంటున్నాం కాబట్టి మేము స్వేచ్ఛగా ఇవన్నీ చేసుకుంటాం అనేటువంటి ఒక పదాలని వాడటం కావచ్చు, లేకపోతే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక సందర్భం, అది పాశ్చాత్య సంస్కృతి లేకపోతే మన దేశంలో ఉండేటువంటి పరిస్థితులు అంటారా, ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక సందర్భం కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయం రాగానే వారు హద్దులు దాటిపోవటం, ప్రమాదాలకు కారణమవటం, వాళ్ళ జీవితాలని వాళ్లే కోల్పోవటం లాంటివి కూడా చాలా వరకు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ మొదలవ్వాలంటారు, ఎక్కడ అంతం అవ్వాలంటారు దీనికి సంబంధించి? ఇది ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలండి. ముందు వ్యక్తిగత స్థాయిలోనే స్టార్ట్ కావాలి. ఎందుకు వ్యక్తిగత స్థాయిలో స్టార్ట్ కావాలి అంటే, స్కూల్ స్టేజ్ నుంచి అంటారా? అసలు అసలు ఇల్లు ముందు ఇంట్లో మొదలవ్వాలి. ఎందుకు ఏం చెప్పాలి వాళ్ళకి? ఇప్పుడు స్వేచ్ఛ కావాలి, తప్పులేదు, అసలు స్వేచ్ఛ లేకపోతే జీవితమే లేదు. కానీ నీ స్వేచ్ఛ ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు. మన ఆనందం ఇంకొకరికి బాధ కాకూడదు. మన స్వేచ్ఛ ఇంకొకరికి జీవితాన్ని బలి తీసుకునేటట్లుగా ఉండకూడదు అనేది నేర్పించాలి ఖచ్చితంగా. ఇది వ్యక్తిగత స్థాయిలోనే కుదురుతుంది. ఇక్కడ ప్రభుత్వాలు చేయగలిగేది ఏమీ లేదు. అయితే ఇంట్లో ఇంత నేర్చుకున్న తర్వాత, ఇప్పుడు ఒక పిల్లవాడు గాని, ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని, ఎవరైనా ఇంట్లో ఎన్ని గంటలు ఉంటారు? 8 గంటలు ఉంటారు. ఇంకో 8 గంటలు నిద్రపోతారు, ఇంకో 8 గంటలు వేరే కార్యక్రమం. అయితే ఈ బయట ఉండే సమయమే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పెరిగిన తర్వాత. ఈ పరిస్థితుల్లో సమాజంతో వాళ్ళు ఎలా ఉంటున్నారు, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్పించిన దానికి కట్టుబడి ఉంటున్నారా, విరుద్ధంగా ఉంటున్నారా అనేది నేర్పాల్సింది పాఠశాల స్థాయిలో మొదలు కావాలి. సరే, పాఠశాల అయిపోయింది, ఇంటర్మీడియట్ స్థాయి వచ్చింది. ఇక్కడ నేర్పాల్సింది ఏంటి అంటే, అసలు మంచికి చెడుకి ఉన్న తారతమ్యం. అలాగే నీకెన్ని హక్కులు ఉన్నాయో. కృష్ణకుమార్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. కృష్ణకుమార్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే, ఇలాంటి సందర్భాల్లో అసలు ఇలాంటివన్నీ నేర్చుకుంటానికి అవకాశం లేని విద్యా విధానంలోకి మనం వెళ్ళిపోయాం. ఎంతసేపు డాక్టరు, ఇంజనీరు, కాంపిటేటివ్ కాలేజీలు, పొద్దున్నే 8 దగ్గర నుంచి రాత్రి 8 దాకా కాలేజీ. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత ఒత్తిడితో కూడిన జీవితం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పర్యవేక్షణ అవసరం లేని దశకి వాళ్ళు చేరుకుంటే గనక ఇంకప్పుడు వాళ్ళ ఆనందాలకి వాళ్ళకి పట్టపగ్గాలు ఉండట్లేదు. అంటే ఇప్పటిదాకా మనం ఒక జైల్లో ఉన్నాం, ఇప్పుడే రిలీజ్ అయ్యాము, ఇప్పుడే మనకు స్వేచ్ఛ వచ్చింది, ఇప్పుడే స్వతంత్రం వచ్చింది, దీన్ని మనం ఎంతలా ఆస్వాదించాలి అనేది చూస్తే, ఇప్పుడు ఒక చిన్న పాప అల్లరి చేస్తుందని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, చిన్నప్పుడు తాడు పెట్టి కట్టేస్తారు. కట్టేస్తే కట్టు విప్పిన తర్వాత అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు. ఈ సంగతి తెలియక కట్టేస్తారు తల్లిదండ్రులు. అంటే అది వాళ్ళకి తెలిసిన విధానం. అది ఇదే విధానం ఇప్పుడు ఈ 10th క్లాస్ వరకు ఒక రకమైన ఒత్తిడి చదువు, ఇంటర్మీడియట్ లో ఇంకొక రకం ఒత్తిడి చదువు చదివిన తర్వాత వీళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఇక ఇంజనీరింగ్ లో ఇక పట్టపగ్గాలు ఉండవు వాళ్ళకి. అంటే ఇప్పటి వరకు జీవితంలో చాలా కోల్పోయాము, ఇప్పుడే మనం ఆనందించాలి, సంతోషపడాలి అనే ఉద్దేశంతో డబ్బులు పెట్టుకోగలిగిన పిల్లల పక్కన డబ్బులు పెట్టుకోలేని పిల్లలు చేరటం, వీళ్ళందరూ కలిసి సృష్టించే హంగామా ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితిలో ఎవరైతే యూత్ ఉంటున్నారో ఆ యూత్ మొత్తం మీరు చూడండి, 98%
ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉంటున్నారు. అవును. అంటే ఈ గంజాయి తీసుకునే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు, ఆన్లైన్ అప్పులు చేయటాలు కావచ్చు, ఉమ్, క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, అసలు ఇట్లాంటి వాటన్నిటిలో ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉంటున్నారు. ఉమ్, అంటే పాపం నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని అంటున్నానని కాదు, ఇక్కడ విషయం ఏంటి అంటే ఉమ్. వాళ్ళు అప్పటి వరకు కొన్ని బాగా జైలు లాంటి జీవితం అనుభవించిన తర్వాత ఒక్కసారిగా స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయి. ఉమ్, అందువల్ల వాళ్ళు అలా చేస్తున్నారు అనమాట. అవును. అవును. అయితే మనకి ఇప్పటి ముప్పటిగా ఇంజనీరింగ్ కాలేజీలు రావటం, అసలు సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఇట్లాంటి గ్రూపులు తీసుకునే పిల్లలు లేకుండా అయిపోవడం, ఉమ్. ఫీజు రియంబర్స్మెంట్లు, ఇట్లా రకరకాల అంటే స్కూల్స్ కారణాలతోటి కాలేజ్లో ఆ కల్చర్ కూడా అలానే డెవలప్ అవుతుంది, ఆ విద్యా విధానంలో కూడా వాటిని ఎక్కడా కంట్రోల్ చేయట్లేదు అనేటువంటి మాట కూడా. అవును. ఎక్కడ అసలు అంటే ఇందాక నేను ఒక విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే అసలు రేఖా మాత్రంగానైనా మంచికి చెడుకి మధ్యలో తేడాలు, అలాగే ఏది చేస్తే నేరము, ఏది చేస్తే నేరం కాదు. ఉమ్, అంటే మనకు ఒక ఎగ్జామ్ పేపర్ ఇచ్చేటప్పుడు మనకి ఏం ఏం చెప్తారు, డూస్ డు నాట్స్ నేర్పిస్తారు మనకి. అవును. అంటే ఈ ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు నేర్పిస్తారు. అవును. మరి అలాంటిది ఒక లైఫ్ కి అసలు ఈ డూస్ డొనాట్స్ ఎవరు ఎందుకు నేర్పించట్లేదు? ఉమ్, అది నేర్పించాలి. అవును. అసలు అలాగే రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. అవును. నువ్వు ఈ నేరం చేశావు, నీకు ఈ శిక్ష పడుతుంది. ఈ ఈ ఈ నేరం చేసిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటది, అవును. ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇట్లాంటి విషయాలు మటుకు 70mm లో చూపించాలి ఖచ్చితంగా. అవును. అవును. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. ఉమ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే దానిలో కూడా బోలెడు లోపాలు, అవును. ఏది సక్రమంగా అమలు కావట్లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా. ఉమ్, మరి ఇలాంటి కాకుండా అసలు ఇది ఒక్కటే అనే కాకుండా ఉమ్, ఇప్పుడు షీ టీమ్స్ పెట్టారు. అవును. అసలు దీనికంటే అసలు పాఠ్యాంశాల్లోనే షీ టీమ్స్ ని ఒక పాఠ్యాంశంగా పెట్టారనుకోండి, అవును. చట్టాల గురించి చెప్పారనుకోండి. ఉమ్, ఇప్పుడు నిర్భయ చట్టం ఉందండి మనకి. నిర్భయ చట్టంలో పౌరులకి అవగాహన కల్పించే విషయంలో వర్మ కమిషన్ కొన్ని సూచనలు గైడ్ చేసింది. లైన్స్ అవును. చెప్పింది. వాటిని ఆ వాటిని గైడ్ కేంద్రం కూడా, అంటే కేంద్రానికి కూడా చాలా మంది విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే మీలాంటి సామాజికవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్రానికి ఎక్కువగా సూచనలు చేస్తున్నారు. అంటే రాష్ట్రాల పరిధిలో కాదు, కేంద్ర స్థాయి నుంచి, అది విద్యా విధానంలో అంటారా, లేకపోతే చట్టాల రూపంలో అంటారా, లేకపోతే జరిగినటువంటి ఘటనలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పిల్లలు ఉన్నా కానీ వారిని తప్పించేటువంటి లొసుగులు అంటారా, వీటన్నిటినీ కాకుండా స్ట్రిక్ట్గా వీటన్నిటికి సంబంధించి చర్యలు తీసుకుంటే ఇదంతా కూడా కొంతలో కొంత నియంత్రించవచ్చు. చాలామంది జీవితాలని, వారు వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ల ద్వారా బలయ్యేటువంటి జీవితాలను కూడా కాపాడొచ్చు అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు, అలాగే కోటేశ్వరరావు గారు, మురళీ మనోహర్ గారు, మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాటి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.